ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ పొడి గుత్తొంకాయ కూర తయారు చేసే విధానాన్ని చూద్దాం రండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ పొడి గుత్తొంకాయ కూర వండడానికి నేను ఉపయోగించిన వంకాయల్ని మా టెర్రస్ గార్డెన్లో పడినవని ఒకసారి మా టెర్రస్ గార్డెన్ని చూసి తర్వాత ఈ రెసిపీ తయారీ విధానాన్ని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మూడు స్పూన్లు పల్లీలు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూను మెంతులు, 1/2 స్పూన్ మిరియాలు, చిన్న దాల్చిన చెక్క, 5 లవంగాలు, 2 ఇలాచీలు, 2 స్పూన్లు నువ్వులు, 1/2 టీ స్పూన్ గసగసాలు, 1/2 కప్పు ఎండుమిరపకాయలు. ఇప్పుడు ఇవన్నిటిని వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న అన్నిటినీ ఇలా పొడి ఆడించుకున్నామండి. ఈ పొడిలో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. వంకాయలని ఇలాగా 4 గుత్తొంకాయలు ఇలా కోసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మసాలా స్టఫ్ చేసుకోవాలి. వంకాయలని ఇలా గుత్తొంకాయలు కట్ చేసుకున్నాం కదా, ఇవి వేయించుకుంచుకున్న పౌడర్ని ఇలా స్టఫ్ చేసుకోవాలి. మొత్తం అన్ని వంకాయలు అలా స్టఫ్ చేస్తాను. పొయ్యి మీద కాడా పెట్టాను, అందులో 4 స్పూన్ల నూనె పోసాను. ఇందులో ఇప్పుడు మనం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిపోయిందండి. అందులో మనం స్టఫ్ చేసుకున్న ఒక్కొక్క వంకాయని వేసుకోవాలి. మీడియంలో పెట్టి వేయించుకోవాలండి.
మీడియంలో పెట్టి మధ్య మధ్యన కలుపుతూ 10 నిమిషాలు వేయించుకోవాలి. పది నిమిషాల తర్వాత వంకాయ ఇలా మగ్గిందండి. ఇప్పుడు ఇందులో మనం నిమ్మకాయ కంటే సగం చింతపండు తీసి గుజ్జు తీసి ఆ గుజ్జుని ఇందులో వేసుకోవాలి. ఈ గుజ్జుని వేసుకోవాలి. ఇందులో స్టఫ్ చేసిన మిగిలిన పొడిని కూడా వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో చిన్న గ్లాస్తో నీళ్ళు కూడా పోసుకున్నానండి. దీన్ని ఒక 10 నిమిషాల పాటు ఇలా ఉడికించుకుందాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, అయితే మసాలా అడుగంటేస్తుంది. పది నిమిషాలు ఉడికించుకున్నాక రుచికరమైన వంకాయ కూర రెడీ. బాగా ఉడికిందండి. యమ్మీ యమ్మీ, సూపర్ స్మెల్ వస్తుంది, చాలా బాగుంది. కర్రీ అరోమా మాత్రం చాలా బాగుంది. ఇందులో మనం ఇప్పుడు లాస్ట్లో చిన్న కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయడం. చూడడానికి చాలా సూపర్గా ఉంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తయారు చేసే విధానాన్ని చూసారు కదండి. రుచికరమైన పొడి గుత్తి వంకాయ కూర చాలా సింపుల్గా వండుకోవచ్చు, ఎంత టేస్టీగా కూడా ఉంటుందండి. ఈ తయారు చేసే విధానం కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.